శంషాబాద్ నో హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్తో పాటుగా ఎవరైతే సొంత ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళకి ₹1,00,000 2039 ఫ్యామిలీస్ అనుకుంటా టోటల్గా అవి. ఆ 2000 ఫ్యామిలీస్కి ₹1,00,000 చొప్పున నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. సరే, ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఫేజులుగా అంటే దాదాపుగా ₹5,00,000 వరకు ఇస్తామనేటువంటి మాట ఆయన రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ₹5,00,000 చొప్పున డబ్బు ఇస్తే ఫస్ట్ ఫేజ్ కింద నిన్న ₹1,00,000 రిలీజ్ చేశారు ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారో, అంటే పునాదుల వరకు లేపినటువంటి వాళ్ళు. అసలు ఎన్ని ఫేజులు ఇస్తారు? 5 ఫేజుల్లో ఇస్తారా, లేదంటే 2 ఫేజ్లా 3 ఫేజెసా అనేటువంటి చూడాల్సినటువంటి అంశం ఇది. రైట్, నాతో పాటు మనం మాట్లాడదాం. అయితే ఈ డిబేట్లోకి వెళ్ళడానికి మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ నుంచి సతీష్, బీఆర్ఎస్ నుంచి బొమ్మరి రామూర్తి గారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్, బీజేపీ నుంచి సంబిడి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు. వీళ్ళందరినీ పరిచయం చేసుకునే కంటే ముందు మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కేవలం కొంతమంది లబ్ధిదారులకేనా లేదా అందరు లబ్ధిదారులకా అనేటువంటిది ఇప్పటికీ ఇంకా తేలాల్సినటువంటి అంశంగా చూడాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే అసలు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులని ఏ విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా అసలు ఏ విధంగా తీసుకుంటాయి? డైరెక్ట్గా మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ అప్లికేషన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే సరిపోతుందా, లేకపోతే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటి? అండ్ ₹5,00,000 లోపు అంటే సొంత స్థలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది. మరి అసలు పూర్తిగా ఇల్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏ రకంగా ఇటు స్థలము లేక అటు ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు ఎవరికి కనీసం గజం స్థలం, ఇప్పుడు నేనే ఉన్నాను, నా పేరు మీద అడుగు స్థలం కూడా లేదు, అడుగు స్థలం కూడా లేదు, సో సొంత ఇల్లు లేదు. సో మరి మాలాంటి వాళ్ళ కోసం, అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నాను, మరి మాలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతా ఉంది? ఎలా మాలాంటి వాళ్ళకి ప్రభుత్వం ధైర్యం చూపించబోతుంది? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకంటే సొంత స్థలాలు ఉన్నాయి, వాళ్ళు పునాదులు వేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి వాళ్ళని ఏదో సాటిస్ఫై చేసింది. బట్ వాట్ టు బి డన్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ నథింగ్? అంటే ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు, ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసలు మన మర్యాద అల్లుడు వస్తే ఏడో వండుకుంటాడు, బజార్లో వండబెడతారా అని చెప్పేసి ఆయన అల్లుడు వస్తే ఇట్లా వండుకోవాలి, కాలు చాపుకొని వండుకోవాలి, అది అని చెప్పేసి మాట ఆయన అన్నాడు. కేసీఆర్ గారు ఎంత చేశారో ఏంటి అనేటువంటిది సరే అందరికీ తెలిసింది, విదితమే. అది కనీసం ఇప్పటి వరకు ఈ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అట్లే ఉన్నాయి. సరే వాటి క్వాలిటీల విషయం జోలికి నేను పోన్లే, కానీ కట్టినటువంటి ఇళ్ళకైనా సరే ఆ ఇళ్ళ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏవైతే పనికొచ్చే పరిస్థితులు ఉన్నాయో వాటినైనా సరే తిరిగి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉందా అనేటువంటి అంశాన్ని మనం తెలియజేసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ. రైట్, ఇంకా మనతో పాటు గెస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి ముందు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM డిబేట్. యా, రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళారా, రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళాలా? ఇద్దరు రాములు ఉన్నారు ఇవాళ. కనుక మొదలు నిష్పక్షం కదా మాట్లాడిన తర్వాత వాళ్ళ కొట్లాడ వాళ్ళకి ఇచ్చి పెడదాం. కరెక్టే అదైతే. నిష్పక్షపాతంగా ముందు మీ మాట విందాం, అయితే మీ మాట తర్వాత అటు వెళ్దాం. సతీష్ గారు కనుక వాళ్ళ కొంచెం ఇంద్రమ్మ ఇల్లు అసలు ఇల్లు అనేది ఆత్మగౌరవ బావుట ఎట్లా అవుతుంది, దీనికి ఈ 2 గతంలో ఊరి గుడిసి నుంచి ఎట్లా మొదలైంది పథకం గురించి కొంచెం వివరించబెట్టావు. అకాడమిక్ గా మాట్లాడుతున్నాను, ఆరోపణలు చేసుకుంటే రామ్మోహన్ గారు కరిస్తూ ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు అనే పేరు సార్థకత ఏంటంటే గతంలో 1970s లో రెండోసారి ఆమె ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత 71 అయిన తర్వాత ఇందిరమ్మ గుడిసె ₹259 నాకు బాగా గుర్తు, ₹250 అని. కానీ మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడికి వచ్చింది. సరే, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టాడు. పేరేదైనా సరే ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప అంటే ఏది? రామ్మోహన్ గారు చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఫైన్ సార్. ఏం లేదు, మాకు కరెంటు పొయ్యి వస్తుంటే కొంచెం సమస్య వస్తుంది. ఏ ఊర్లో, ఏ ఏరియాలో ఉన్నారు సార్ మీరు? నేను మా ఊళ్ళో ఉంది సార్, ప్రజ్ఞాపూర్ మాది. నేను మా వ్యవసాయం ఇక్కడ వెళ్తున్నాను. వీళ్ళు మాట్లాడాలంటే ఊరికి హైదరాబాద్కి వచ్చిపోవడం కష్టం కదా. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇందిరమ్మ ఇల్లు మొదలైన కార్యక్రమం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఆత్మగౌరవ బావుట తర్వాత ఇవాళ మన ఇందిరమ్మ ఇంటిగా మారింది. దీనిలో కేంద్రము రాష్ట్రము 2 ప్రభుత్వాలు ప్రమేయం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రాకుండా వచ్చినా నేను చెప్తున్నాను ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గతంలో యాక్చువల్గా మనకు గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో మనకు ₹54,000 గ్రామీణ మన ఇళ్లకు ఉండేది.
75,000 మనకు పట్టణ ప్రాంతాల్లో ఉండేది. అది సరిపోదు. ఎట్లా మీరు అన్నారు కదా, ఇంతకుముందు ఎంట్రోల్ చెప్పారు కదా, అది వస్తే ఇక్కడ వండుకుంటే బిడ్డ వస్తే ఇక్కడ వండుకుంటుంది అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూపకల్పన చేసింది కేసీఆర్ గారి. సమస్య లేదు, దేనికని చెప్పుకోవాలి. అది ఎంతవరకు సాకారమైంది అంటే దానిలో ₹1,00,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా ₹5 లక్షల సరిపోలే. 5,60,000 గ్రామీణ ప్రాంతాల్లో, 6 లక్షల చిల్లరనేమో పట్టణ ప్రాంతాల్లో దానికి ఫిక్స్ చేసిండ్రు. అవి ఆనాడే సరిపోలేదు. కానీ ఈనాడు ₹5 లక్షల సరిపోవు, సమస్య లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రచారం చేసుకుంటే ఏమన్నదంటే మీరు 5 లక్షలు ఏం సరిపోతాయి, 10 లక్షలు కావాలి అని మాట్లాడిన సందర్భం చూసాం మనం. కానీ మళ్ళీ 5 లక్షలకే వచ్చినాం. ఇందులో ₹1,60,000 మాత్రమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద 3.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అంటే ప్రభుత్వం ఏదైనా సరే ట్యాక్స్ పేయర్స్ మనదే కదా అవినాష్ గారు ఇస్తున్నారు. దీంట్లో ఏమంటారు నాకు ఉన్న అభ్యంతరాలు ఏంటంటే గతంలో మనకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారో వేలు కట్టారు, ఎవరికి పంచలేదు. దానికి స్వార్థం కారణం ఏంటంటే ఎన్నికలు వచ్చేదాకా చూద్దాం అనుకున్నారు. దానివల్ల ఇప్పటికి కూడా మీరు అన్నట్టు చాలా ఇళ్లు కట్టి కిటికీలు కూడా పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి, చాలా చూస్తున్నాం. రెండోది ఏంటంటే ఇప్పుడు 5 లక్షల రూపాయల ఇల్లు కూడా కేవలం 2019 ఇల్లు మాత్రమే బీస్మెంట్ వరకు లేచినాయి. మిగతా అవన్నీ నిన్న వివరాలు చూస్తే మనకు 70,100 ఇల్లు మంజూరు అయితే అందులో కేవలం ఇల్లు లేచినాయి. ఇవన్నీ కూడా భూములు ఉన్న వాళ్ళకే. ఇది మంచిగా ఎగ్జాంపుల్. నేను గ్రామంలో ఉంటా కనుక ప్రతి ఊళ్ళో కూడా ఈ ఎంపిక పద్ధతి తప్పుగా ఉండదు అన్నారు. ఎంపిక పద్ధతి తప్పుగా ఉంటే వాళ్ళ కార్యకర్తలకి ఇల్లు ఇచ్చుకుంటాం, సమస్య లేదు. ఇవాళ కొత్తది కాదు. నేను చెప్తున్నాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదట్లోనే మంతటి నియోజకవర్గంలో 400 ఇల్లు కట్టారు. 400 బినామీ, అసలు ఇల్లే లేవు, బిల్లులు లేపారని ఒక ఆరోపణ ఉండేది. మరి దాని మీద అతిగతి లేదు, ఏం చేశారు మంత్రి నియోజకవర్గం. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే 2014లో గెలిచిన తర్వాత అప్పుడు వెంటనే ఆరోపణ చేసింది అది. కానీ దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద చర్యలు లేవు. ఇవాళ ఇల్లు అంటే హౌసింగ్ బోర్డు మీద నేను ఒక మండలాధ్యక్షుడిగా గ్రామీణ ప్రాంతంలో 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి చెప్తున్నాను, హౌసింగ్ బోర్డులో చాలా అవినీతి ఉండే గతంలో. చెప్తున్నాను కదా, ఏది లేకుండా కూడా ఇల్లు కట్టడం లేకుండా కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి రాజకీయ పార్టీలు చూసి చూడనట్టు పోవడం వల్ల జరిగిన సందర్భాలు చూసాను. కనుక ఆ ఇల్లు ఇప్పటికి కూడా చాలా మందికి కూలిపోయి మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు అయిపోయారు. 3 రకాలు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, 3 రకాల వాళ్ళు. ఒకటి అస్సలు భూమి లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నవాళ్ళు నెంబర్ 1. కొంత భూమి ఉంటుంది కానీ ఇల్లు ఉండదు, పూరి గుడిసె ఏదో ఉంటుంది. గుడిసెలు ఇప్పుడు లేకుండా పోయినా ఉంటుంది, రెండో మార్గం. మూడోది ఇల్లు గతంలో ఉంటది, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే ఉంటాయి కానీ కూలిపోయి ఉంటుంది. ఈ 3 రకాల వాళ్ళు ఉన్నారు. నేను మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మీరన్న అరాజు జాలీని మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. అంటే ఎక్కడికి పోవాలంటే ఎంపిక విధానమే తప్పుకున్నది. ఎమ్మెల్యే సంతకం లేకుండా, ఎమ్మెల్యే టీక్ పెట్టకుండా ఎవరికి అది ఏఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు, మంజూరు కావడం లేదు. అంటే ఎప్పుడైతే రాజకీయ పార్టీ ప్రమేయం ఉంటుందో రాజకీయ పార్టీ కార్యకర్తలకి ఇల్లు వస్తున్నాయి, సమస్య లేదు. అసలు నేను పేదవాడికి వస్తలేదు. దానికి ఏంటంటే గ్రామ సభ పెట్టి గ్రామంలో ఎవరికి ఇల్లు లేదని బహిరంగంగా నిలబెట్టాడు. రామోరావు ఇల్లు నాకు ఇల్లు కావాలంటే బుద్ధి లేదా, నీకు ఇల్లు లేదా అంటారు. అంటే అది లేకుండా మీకు ఎంపిక విధానం తప్పు ఉంటే ఇంకా 1000 కాదు 1 కోటి ఇల్లు కట్టించిన ఇల్లు లేని కూడా అట్లే ఉంటాడు సార్. అవినాష్ గారు, ఇప్పుడు మనము గొంగట్లో మన బొచ్చు మనం అభినంచుకుంటున్నాం, వెంటకలు ఏర్పడుతున్నాం. ఎంపిక విధానం ఆనాడు నుంచి ఈనాడు దాకా తప్పు ఉన్నది. నిజంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా కట్టించిన ఇల్లు లెక్క తీసుకుంటే ఇల్లు లేని వాడు ఉండొద్దు, ఏ రాష్ట్రంలో ఉండొద్దు. మరి ఎందుకున్నారు? కనుక ఏంటంటే ఇందులో 1,00,000 ఉన్నప్పుడు, 50,000 ఉన్నప్పుడు, 70,000 ఉన్నప్పుడు కూడా అవినీతి జరిగింది. ఏది లేకుండా కూడా చాలా ఇల్లు కట్టినట్టు నిరూపించుకొని, కట్టినట్టు చేసుకొని వాళ్ళ బిల్లు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. దాన్ని పప్పు పుట్టాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇందిరామ్మ ఇల్లు పేరు పెట్టి డబుల్ బెడ్రూమ్ అనండి. నేను ఇప్పటికి చెప్తున్నాను, ఈ 5 లక్షల రూపాయలు కనీసం 10 లక్షల రూపాయలు ఇల్లు సాధ్యం కాదు. కేసీఆర్ గారికి అనుభవం వచ్చింది. 5,60,000 మేస్త్రి దొరకలేదు, ఎవరు కాంట్రాక్ట్ దొరకకపోతే మీరు అన్నట్టు నాణ్యత చెడిపోయింది. దర్వాజలు ఉంటే కిటికీలు లేవు, కిటికీలు ఉంటే దర్వాజలు లేవు. ఇట్లా గుద్దుతే కూడా కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి, కాదట్లేదు. డబ్బు అంతా తక్కువ పెట్టినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఈ ధరల ప్రకారం అయితే ఒక 450 అడుగుల చదరపు అడుగుల స్లాబ్ వేయాలంటే 10 నుంచి 12 లక్షల రూపాయలు అయితే తప్ప సాధ్యం లేదు. 2 లక్షల రూపాయలు బాత్రూమ్ లాట్రిన్కి కావాలి ఇవాళ. అంటే అంచెలు సరిగ్గా లేకుండా ఏదో తూతూ మంత్రంగా 5 లక్షలకి ఇల్లు ఇస్తా అంటే ఇవి పూర్తిగా ఏమైనా కుక్కతో ఒక జరిగితే కూలిపోయే ఇల్లు తయారైతాయి. ఎవరైనా సరే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటలేదు. ఇవాళ ఏమైంది? ఆర్భాటంగా వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళేమో డబుల్ బెడ్రూమ్ అని ప్రచారం చేసుకున్నారు, కానీ కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేదు. మొన్న మూసీనది వరదలు, మూసీనది మన ప్రక్షాళన కార్యక్రమంలో చేస్తే ఆ ఇల్లు ఇవ్వడానికి ఇవే అని అంటున్నాను. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ఏంటంటే ఆ కట్టిన ఇల్లు ఫస్ట్ కేటాయించండి, నెంబర్ 1. రెండోది మీరు మంజూరు చేస్తున్న ఇళ్లలో కూడా
ఈ 5 లక్షలు సరిపోవు కనుక కేంద్ర ప్రభుత్వం వాటా పెంచాలని కోరాలి. బీజేపీ ప్రతినిధి లేడు కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం వాటా 50% ఉండాలి. 5 లక్షలు ఉండాలి, 5 లక్షల రూపాయలు ఉండాలి. మరో 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వేసి కడితే 10 లక్షలతో ఒక ఉజ్జాయింపుకు మార్గం అవుతుంటున్నారు. ఎంపికలో మాత్రం 3 వర్గాలు చేసి అస్సలు ఇల్లు లేని వారికి, భూమి ఇల్లు 2 లేని వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే ఫస్ట్ ఇల్లు లేని వాడికి అవుతుంది. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం. అస్సలు ఇల్లు లేని వాడికి ఇవ్వకుండా రాజకీయ కార్యకర్త కనుక వాడికి భూమి ఉంది కనుక కట్టుకోమంటే అంటే రామ్మోహన్ గారు నాలాంటి వాడికి ఫస్ట్ ఇల్లు వస్తుంది అంటారు. అయితే రావాలి, వస్తలేదు అయ్యాజ్ గారు, వస్తలేదు, రావాలి. నేను ఒక్కటే అంటున్నాను, గ్రామంలో గ్రామ సభ పెట్టి అందరిని పిలిపించి మొట్టమొదటి ఇల్లు లేని వాటిని తీసుకుంటాం అని బహిరంగంగా ఈ లిస్టు బయట పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇల్లు ఉన్నోడు ఇచ్చేది కన్నా వాడికి రావడం అంటున్నాను. అది కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే టిక్ పెడితేనే, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడైనా ఎమ్మెల్యే ఎంపీ రాజ్యం నడుస్తున్నది. ఎమ్మెల్యే టిక్ పెట్టాలి. స్థానిక ప్రభుత్వాల సర్పంచ్ విలువలేదు కదా. రైట్ రామ్మోహన్ గారు, ఐ కమ్ బ్యాక్ టు ఒకసారి మనం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మరి కరెక్టదా కాదా అనేటువంటి గత ప్రభుత్వం ప్రతినిధి దగ్గర నుంచి తెలుసుకుందాం. రామూర్తి గారు, రామూర్తి గారు, ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు యాజ్ అ సీఎం హోదాలో ఆయన ₹1,00,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ₹1,00,000 చొప్పున ఎవరెవరైతే బేస్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళు, ఎవరెవరైతే బేస్మెంట్స్ లేపారో వాళ్ళకి ₹1,00,000 మొదటి విడత చొప్పున ఆయన ఇవ్వడం జరిగింది. సో 2039 మంది ఈ ఖాతాల్లో జమ అయిపోయినాయి డబ్బులు కూడా. సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు అంటే, మీరు గతంలో మీరు చెప్పినటువంటి మాట ఏంది, మేము డబుల్ బెడ్రూమ్లో అసలు అల్లుడి ఇంటికి వస్తే ఎక్కడ వండుకోవాలనేటువంటి మాట దగ్గర నుంచి మొదలైంది కేసీఆర్ గారి మాట. కట్టిన ఇల్లు కూడా మీరు కనీసం ఎలక్షన్స్ అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చేసి ఉంటే వాస్తవానికి ఇవాళ మీ మీద ఇంత బురద వచ్చి ఉండేది కాదనేటువంటి మాట కూడా ఉంది. ఇది వాస్తవం ముమ్మాటి. ఇప్పుడు సరే, ఎవరు ఏమనుకున్నా, మీ టీవీ వాళ్ళు ఏమనుకున్నా, ఒకటి మాత్రం చాలా క్లియర్. ఈ ఒక ఆత్మగౌరవ భవనాలు కట్టాలి, పేదవాడు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అని తలించింది, ఆ పేరు పెట్టింది, ఆ ఒక గొప్ప ఆశయంతో మొదలు పెట్టింది కేసీఆర్ గారు. ఇది ఎవరన్నా అనుకున్నా, ఒక్క రూమ్ కట్టేది వీళ్ళు. ఒక్క రూమ్ కట్టి దానికి 3 రంగుల డబ్బా రూమ్ లాంటి ఒక రూమ్ కట్టి దానికి 3 రంగులు కలర్ వేసి, ఇగో ఇది మీ ఇల్లు అని బతకండి పోండి అని చెప్పారు గత ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కూడా చేసేది గదే, ఒక్కటే రూమ్ కడుతుంది. కేసీఆర్ కట్టిన ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 రూములతోటి సమానం. అలాంటి ఇల్లు కట్టారు. చాలా కొన్ని ప్రాంతాల కాడ ఇచ్చారు, కొంతమంది కాంట్రాక్టర్లు తొందరగా చేయలేక కొన్ని మిగిలిపోయాయి. అవి వాళ్ళే మళ్ళీ 3 రంగుల కలర్లు వేసి ఇస్తున్నారు. మనం టీవీలలో వాటిలో చూస్తున్నాం, అది మీకు తెలుసు. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ₹1,00,000 ఇస్తే ఇల్లు అయిపోతుందా? ఎలా అయిపోతుందో చెప్పాలి. మీరు ఇల్లు కట్టించి ఇస్తేనే వాళ్ళకు ప్రాబ్లంలు వస్తున్నాయి, ఇది బాగలేదు, నాణ్యత బాగలేదు అన్న మీరు ఈ రోజు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఎట్లా దాన్ని చేయగలుగుతారు? ఏ రకంగా అవుతుంది? మీ దళితులకైతే ₹6,00,000 ఇస్తా అన్నారు, వేరే వాళ్ళకైతే ₹5,00,000 ఇస్తా అన్నారు. మరి అవెందుకు ఇవ్వడం లేదు? ఎప్పుడు ఇస్తారు? అంటే అంతే, అన్ని తూతూ మంత్రమే, తుమ్మకాయ మంత్రమే, అరిచేతిలో వైకుంఠం చూపెట్టడమే వీళ్ళ పని తప్ప ఏది కూడా ఒక నాణ్యత పూర్వకంగా ఒక చెప్పిన విధంగా చేస్తామనే ఒక తలంపు ఈ గవర్నమెంట్ కు లేకపోవడం దుర్మార్గం, చిగ్గుచేటు. ఇప్పటికైనా ఏదైతే చెప్పారో అది చెయ్యరు, ఏది చేయలేదు ఇప్పటి వరకు. వీళ్ళు వచ్చిన 16 నెలల్లో ఏ ఒక్క పథకాన్నైనా ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఉందండి? కంప్లీట్ గా ఏదో ఒకటి తూతూ మంత్రంగా చేయడం, అయిపోయింది అని అన్నారు. రుణమాఫీ అంతే అన్నారు, రైతు బంధు అంతే అన్నారు. ఇక ప్రతిదిగా మీరు ఏదైనా తీసుకోండి, కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. తెచ్చే అప్పులు అయితే తెస్తున్నారు. 2,00,000 కోట్ల రూపాయల అప్పులు అయితే చేసారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు కేసీఆర్ గారు కట్టిన ఇండ్లు బాగలేదన్నారు, మరి మళ్ళీ ఎట్లా వాటినే ఇస్తున్నారు? రెండోది, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా రాజీవ్ గృహ కల్ప అనే ఇండ్లు ఉన్నాయి. నేను జవహర్ నగర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు దాదాపు 6,000 ఇండ్లు కట్టి ఉన్నాయి. మరి వాటిని మంచిగా శుభ్రం చేసి పేదల వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంకా వేరే దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా. ఈ 16 నెలల్లో మీ ప్రభుత్వాల టైంలో కట్టిన ఇండ్లైనా ఇవ్వచ్చు కదా. సరే, కేసీఆర్ గారి ఆలోచన వేరు, కేసీఆర్ గారి తలంపు వేరు. కేసీఆర్ గారు ప్రజలకు ఎంత దగ్గర అయిండు, ఎందుకు దూరం అయిండు, ఏ మాయ మాటలు చెప్తే వాళ్ళు ఓట్లు వేసారు అనేది ప్రజలకు ఇప్పుడు రేపు ప్రజల నిర్ణయం ప్రజలకు వదిలేస్తాం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు, బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. అయ్యో మేము మోసపోయినాము, ఇప్పుడు మేము గోసపడుతున్నాము, మేము ఇవి వస్తాయి అనుకున్నాము, ఇది రావడం లేదు అని అది వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం ఎంత తొందరగా
దిగిపోతే ఎంత తొందరగా కూలిపోతే అంత మంచిదని ప్రతి వర్గం అనుకుంటుంది. అందుకే ఈ మాటలు, ఈ మధ్యలో వచ్చే మాటలన్నీ అవే. అందుకే ప్రజల నుండి వచ్చే ఈ వ్యతిరేకత. కాబట్టి ఏదో 1,000 లక్షల రూపాయలు ఇద్దాం అయిపోతుంది అని అంటే ఇది అయ్యే పని కాదు. మీరు ఇప్పటికైనా ఒక ఒక సీటు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇన్ని లక్షల మందికి, ఇగో 6 లక్షల రూపాయలు ఇంతమందికి ఇస్తాము, ఈ టైంలో ఇస్తాము అని చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా అని అడుగుతున్నా. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు, ఎప్పటి వరకు వీళ్ళు కట్టుకోగలగాలి, ఎవరెవరికి ఇస్తున్నారు, మళ్ళా మీ యొక్క తాపేదారులకు, మీ యొక్క కార్యకర్తలకు, మీ యొక్క అనుచరులకే ఇస్తారా, నిజమైన పేదవాళ్ళకి ఇస్తారా? మేము కలెక్టర్ ద్వారా ఎంపిక చేసి, ఎంఆర్ఓ ద్వారా ఎంపిక చేసి ఇస్తున్నాం. మీరు ఇందిరమ్మ కమిటీలు వేశారు. ఇందిరమ్మ కమిటీలు అంటే ఎవరు ఉంటారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి అల్టిమేట్ గా ఎవరికి లాభం దొరుకుతుంది? కాంగ్రెస్ వాళ్ళకే. వాళ్ళకు ఉన్నా లేకున్నా డబ్బులున్నా. ఇంతకు ముందు కూడా పోయిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక్కొక్క ఎమ్మెల్యే, అందులో బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇళ్లు కట్టినవని చూపెట్టి డబ్బులు తీసుకున్నది మధుర నియోజకవర్గం నుండే. ఆయన పారదర్శకంగా ఎంక్వైరీ జరిగితే ఆయన జైల్లో ఉండాలి. అది ఎందుకంటే అంత అవినీతి జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద. మరి కేసీఆర్ గారు అట్లా చేయలేదు. పారదర్శకంగా డైరెక్ట్ గా ఇండ్లు కట్టారు, వాళ్ళకు తాళాలు అప్పచెప్పే కాడ చెప్పారు. కొంత లేట్ అయినాయి, హైదరాబాద్ లెవెల్లో లేట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? పేదవాళ్ళకి ఇస్తున్నారా, లేదా ఇల్లు కొనగొడుతున్నారో ఆ ఇల్లు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు పారదర్శకంగా పని చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా పేదలకు ఏదైతే చెప్పినరో అది చేయాల్సిన బాధ్యత ఉంది. చేయకుంటే వేటాడతాం, వెంటాడతాం, పోరాడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వెంటబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. సతీష్ గారు ముందు చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంచారు. సతీష్ గారు, మీ ప్రభుత్వంలో ఆనాడు కట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంక్వైరీలు వేస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి మీ క్యాబినెట్లో ఉన్నట్టు కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జైలుకే పోతారు అనేటువంటి మాట బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము కట్టిన ఇళ్ళకే రంగులు మార్చి వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తా ఉన్నారు అనేటువంటి మాట అంటా ఉన్నారు. మీ కామెంట్స్ ఏంటి? అసలు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మీరు ఏది మీరు ముందు పెట్టుకున్నారు? ఏ శక్తి ఛానల్ చూస్తున్న అందరి మిత్రులందరూ కూడా నమస్కారం. చాలా మంచి సబ్జెక్టు మీరు పెట్టారు ఇందిరమ్మ ఇళ్ళ. నిజానికి ప్యానల్లో ఉన్న మిత్రులు, మా తమ్ముడు పూర్తి అదేరక పెద్దలు అన్ని కూడా నమస్కారం చెప్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట దళిత వర్గాలకు, పేద వర్గాలకు గుడ్డ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మేము ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లే. దళిత వర్గాలు, పేద వర్గాలు ఇప్పటిదాకా ఉంటున్న ఇల్లు ఏవైతే మాకు ఇందిరమ్మ ఇల్లే. ఇందిరమ్మ ఇళ్ళనే ఉండి చదువుకున్నాం. మేము దున్నుతున్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇందిరమ్మ ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములే. ఆ తర్వాత మేము చదువుకోవడానికి అవకాశం రావడానికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేటువంటి పొందుపరిచి మాకు విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించడానికి అందరూ చాలా మంది ఆ రోజులలో అగ్రకులాల వారు, బారిస్టులు చదివిన వారు ఉన్నారు, పెద్ద చదివిన వారు ఉన్నారు. కానీ ఒక దళిత బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలివిమంతుడు, కృషివల్యుడు, ఇతనికి ఇస్తేనే ఈ దేశానికి మంచి విధంగా అందించాలని చెప్పేసి రాజ్యాంగం రచించే అవకాశం కూడా ఒక నిరుపేద కులస్తుడికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఈ దేశాన్ని అత్యధికంగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇప్పటిదాకా ఈ దేశంలో ఉన్న నిర్మాణాలే కానీ, స్కూళ్ళే కానీ, పెద్ద పెద్ద కళాశాలలే కానీ, లేకపోతే ఇంకేమైనా సరే కదా నిర్మాణం జరిగినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిగినాయి. అయితే ఇప్పటిదాకా స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళే ఉన్నాయి, ఇందిరమ్మ పేరుతో ఉన్న ఇళ్ళే ఉన్నాయి. ఇక కొత్తగా ఇల్లు అంటారా? ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు, భూములు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు. డబ్బా ఇల్లు ఎందుకు రాయడం, మన డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పేసి అని మంచి స్లోగన్ తీసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో లేని స్లోగన్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబ్బా ఇల్లు మన
డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి అని ఇప్పుడు రాకున్న ఇళ్ళలో మనం ఇంటికి వస్తే బిడ్డేడ పండుకోవాలి, కొడుకేడ పండుకోవాలి, అల్లుడేడ పండుకోవాలి, మేకనేడ కట్టేయాలి, కుక్కనేడ కట్టేయాలి, కోడినేడ కప్పాలని చెప్పేసి చాలా మంచి తెలంగాణ ఓరియంటెడ్ భాషలో మాట్లాడిన కేసీఆర్ గారు. అందరూ కూడా తెలంగాణ ప్రజలు చాలా సంతోషపడ్డారు. డబుల్ బెడ్రూమ్ అంటే చాలా బాగుంటది, వస్తుంది అని అనుకున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ అనేది సింగిల్ గా ఎక్కడ కూడా కట్టలేదు. 10 సంవత్సరాల కాలంలో విలేజ్లలో డబుల్ బెడ్రూమ్ లో ఇంట్లో అంటే ప్రతి సపోజ్ ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సపరేట్ ఇల్లు కేటాయించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. వీళ్ళు ఎక్కడ కట్టారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి అంటే ఊర్లలో పేరు తీసుకున్నారు. పోయి పట్టణ కేంద్రాల్లో కూడా వాళ్ళ పక్కన ఊరిపేట ఇల్లు కట్టారు. మొత్తం 10 సంవత్సరాల కాలంలో జరిగింది ఏందయ్యా అంటే వీళ్ళు కట్టిన ఇల్లు కట్టలేదట్టలేదు, సింగిల్ గా కట్టలే. అపార్ట్మెంట్స్ రూపాన వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. పేరు తీసుకున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కావాలని ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకంటే మా ఊరి పెట్టి మేమెక్కడ పోదుము, మేము యాడ్లో పోయి ఆ మండల కేంద్రంలో లేకపోతే నియోజకవర్గ కేంద్రంలో కడితే ఇల్లు కడితే అది కూడా 150, 200. ఒక్కొక్క ఊర్లో లేదు లేదన్నా 40 సతీష్ గారు, సతీష్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. సతీష్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుందండి సతీష్ గారు. ఐ థింక్ సతీష్ గారు మీరు వినిపిస్తున్నారు కానీ మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది సార్, నాకు తెలిసి ఒకసారి మీరు డిస్కనెక్ట్ చేసి ఒకసారి కనెక్ట్ చేస్తే బెటర్ ఏమో. ఒక్కసారి నేను ఒక్కసారి రామూర్తి గారి దగ్గరికి వెళ్తాను. రామూర్తి గారు, ఇక్కడ కాంగ్రెస్ నేత చాలా క్లియర్గా ఒక మాట అన్నాడు, మేము ప్రజలు అడగలే అంత పెద్ద ఇండ్లు, కానీ వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టారు. కానీ వాటి క్వాలిటీ అంటే ఇది నేను ఒక విషయం మాత్రం చెప్తా. నేను నిన్న ఒక 4 days బ్యాక్ నేను కరీంనగర్ రామగుండం వరకు వెళ్ళా, మా సొంతూరు. నేను రామగుండం వెళ్ళేటప్పుడు సిద్దిపేట దగ్గర అనుకుంటా నేను ఐ సమ్హౌ రీకలెక్ట్ రోడ్ మెయిన్ హైవే పక్కనే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను చూసిన ఉన్నాయి. ఈ సాక్ష్యాలు, ఈ ఒప్పుకోవాల్సినటువంటి సత్యాలు ఇవి. ఇల్లు నిజంగా చాలా బాగా కట్టారు సార్. అక్కడ ఒక్కగానే కట్టారు కావచ్చు నాకు తెలిసి. నేను ఆ ఒక్క రూట్లోనే చూసినా కాబట్టి నాకు తెలిసి అలాంటి అంటే ఎక్కడెక్కడైతే కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఈ 3 సామాజిక వర్గాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, లేదంటే ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయో, నాకు తెలిసి ఆ 3 చోట్లనే అట్లాంటి అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టిరేమో, కానీ మిగిలిన చోట్ల అట్లాంటి ఎక్కడ కనబడలేదు క్వాలిటీ. మీరు అక్కడి వరకే తిరిగారు, ఒకసారి ఖమ్మం రండి, ఒకసారి మధుర రండి. మధురలో ప్రతిపక్ష నాయకుడు భట్టి గారు ఉన్నప్పటికీ చాలా ఊర్లలో సింగిల్ ఇండివిజువల్ గృహాలే చాలా బ్రహ్మాండంగా కట్టించాం. చాలా గ్రామాలలో అయిపోయినాయి, పేదలకు కూడా పంచడం జరిగింది. మరి అక్కడ ఎందుకో చెప్పడం లేదు, ఒక్క మాట కూడా రావడం లేదు. అందుకే ప్రతి ఊర్లో పంచాం. కానీ ఇప్పుడు ఇదంతా సాచురేషన్ మోడ్ అండి. ఒకటేసారి అద్భుతం సృష్టించలేము. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళకు ఒకేసారి కట్టలేము. ఇవి అయితేనే ఉంటది, కుటుంబాలు పెరుగుతూనే ఉంటాయి, పెళ్లిళ్ళు అయితేనే ఉంటారు, పిల్లలు పుడుతూనే ఉంటారు, వేరు పడుతూనే ఉంటారు, ఇల్లు కొత్త అవకాశం అవసరం ఉంటూనే ఉంటది. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు. ఈ రోజు 10 లక్షల ఇల్లు కట్టినా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఒక 5 లక్షల ఇల్లు పెరుగుతాయి. అవి కామన్ గా వచ్చే కుటుంబాలు పెరుగుతూనే ఉంటాయి, విడిపోతూనే ఉంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇచ్చేది ఆయన చిత్తశుద్ధితోటి ఇవ్వాలి. కేసీఆర్ కట్టిన ప్రతిదీ బాగాలేదన్నారు, మరి ఇప్పుడు ఎట్లా పోయి వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే పంచుతున్నారు? ఎందుకు వాళ్ళే 3 రంగుల కలర్ ఎందుకు వేస్తున్నారు? మరి బాగలేమని అన్నారు కదా. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉండి మంచిగా అది ఉంటే మరి వాటిని పక్కన పెట్టి వేరే దానికి ఉపయోగించి వీళ్ళు మంచి కట్టివ్వండి. ఎవరొద్దంటున్నారు? వీళ్ళు చేత కాదు, కట్టిన వాటిను నానా రకాలుగా పేర్లు పెట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అప్పచెప్పడానికి మాత్రమే. రామూర్తి గారు, ఒక్క మాట, నేను మిమ్మల్ని ఆపుతున్నది నన్ను మన్నించాలి కాక, కానీ కొన్ని సెంటర్స్ ఉన్నాయి సార్, నేనే దగ్గరుండి తీసుకెళ్తా మిమ్మల్ని. మీరు కట్టినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో కొన్నింటికి నేనే తీసుకెళ్తా, ఎక్కడెక్కడ కట్టారో అక్కడికి. హైదరాబాద్లో
క్వాలిటీ నిజంగా కొన్నింటికి మాత్రం చాలా అధ్వానంగా ఉన్నది అనేటువంటిది వాస్తవం. మీరు అగ్రి చేయాలి దానికి. ఎందుకంటే ఇక్కడ మన కొన్ని చోట్లే, నేను అన్ని చోట్ల అనట్లేదు. వాస్తవానికి ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ అయినా రూపాయి మిగలాలని చూస్తారు ప్రపంచంలో. అయినా వాటిని కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళని ఆ కాంట్రాక్టర్లకు గట్టిగా బెదిరించో ఏదైనా మాట చెప్పో మీరు ఇంకో దాంట్లో వేరే దాంట్లో ఏదన్నా చేసుకుంటే చేసుకోండి, కానీ ఈ పేదలకు వచ్చే దాంట్లో మాత్రం రూపాయి ఆశించకండి అని కొంతమందిని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళతోటి కట్టించిన కాడ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా చాలా ఇప్పుడు మనం మూసీ నది పక్కనే ఇప్పుడు ఏది మనది హుసేన్ సాగర్ పక్కనే ఉంటదండి. మీరు ఒకసారి రండి, లిఫ్ట్లు ఉంటాయి, ప్రతి దానికి ఫ్లోర్లు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు అది వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే 20-25 లక్షలకు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయంటే అట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడో ఒక్కడ జరిగింది, ఎక్కడో ఒక్కడ నాణ్యత లోపం జరిగింది, జరిగి ఉండొచ్చు. ఇంత పెద్ద వ్యవస్థలో ఈ రాష్ట్రం మొత్తం కట్టుతున్నప్పుడు ఎక్కడో ఒక్కడ కొంత లోపం జరిగి ఉంటది. నేను అడుగుతున్నా, ఈ రోజు వీళ్ళు కట్టించే దాంట్లో లోపాలు జరగకుండా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అవుతుందా, జరుగుతుందా? వీళ్ళు అనుకున్న దానికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కెపాసిటీ వీళ్ళకు ఉందా? చెప్పిందే చేయలేకపోతున్నారు. ఇక చెప్పని వాటిని వీళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి చెప్పే మాటలకు చేసే మాటలకు చాలా తేడా ఉంటది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మున్ముందు ఏమేం చేస్తుంది, నిజంగా ఎంతమందికి ఇస్తుంది, ఆ ఇచ్చేది కూడా ఎవరికి ఇస్తారు అనేది మాకు మున్ముందు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళని ఖచ్చితంగా నిలదీస్తాం. నాకు కూడా ఈ ఛార్జింగ్ లేకుంటుంది, నా దాంట్లో కార్లో కూడా ఛార్జింగ్ ఖరాబ్ అయింది. కాబట్టి మీరు మళ్ళీ నేను లైవ్ లో ఉంటాను. నేను మీకు కాంగ్రెస్ మిత్రులు చెప్పేది వాళ్ళకు వాస్తవాలు ఒప్పుకోవాలి. కేసీఆర్ గారు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసింది నిజమా కాదా? ఆ భవనాలలో ఇప్పుడు వీళ్ళు తీసుకుపోయి 3 రంగులు వేసి ఇస్తున్నది నిజమా కాదా? ఇది చెప్పమనండి. తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చింది, వాటిని తర్వాత సంగతి. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు, ఏ ఊర్లో కట్టుతున్నారు, ఏ ఊర్లో మొదలు పెట్టినారు, ఎన్ని మొదలు పెట్టారు, అసలు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు? 3,500 గృహాలు అన్నారు ప్రతి నియోజకవర్గానికి. మరి ఎన్ని శాంక్షన్ అయినవి? 3,500 మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తున్నారా? లేకపోతే 3,500 ఒక నియోజకవర్గానిక, మండలానిక, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పటి వరకు అలాంటిది. కాబట్టి చెప్పే మాటలు ఇప్పుడు 1,000 ఎదుటి వాళ్ళకి చూపెడితే 4,000 మన వైపు చూపెడతాయి. కాబట్టి వాళ్ళు చెప్పేది అంత పచ్చి అబద్ధాలు. ప్రజలకు అన్ని మోసపూరితంగా హామీలు ఇచ్చారు, మోసపూరితంగానే పరిపాలిస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం ఆగమవుతుంది, అన్ని రకాలుగా అపాస్పాలు అవుతుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోటి మొత్తం దిగజారేతో ఈ యొక్క తెలంగాణ అన్ని రకాలుగా వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలు ఆ విధంగా తిరగబడుతున్నారు. రైట్ రామూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళేటువంటి ట్రై చేస్తా. ఇప్పుడు రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు 50 ఏళ్ళు చూపెడితే మీకు ఎక్కడికక్కడ కట్టిన కూడా పంచలేదు అని కొంతమంది ఎలక్షన్ల కోసం ఆర్టింగ్ అంటున్నాడు. దాన్ని మనం బదలాం చేయాల్సి వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే పథకం మంచిది, డబుల్ బెడ్రూమ్ మంచిది, అది అవసరమైంది కూడా అంటున్నాడు. దానిలో 2 జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంకెట్లా అంటే హౌసింగ్ బోర్డు మనకు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ ఒకటి ఉంటుంది, మండల పరిధిలో ఎంపీపీ పరిధిలో ఉంటుంది. దాన్ని చేసినామని చెప్తున్నా. ఒక్కొక్కరికి 2 గుంటల భూమి ఇచ్చేవాడు. ఎకరంలో 40 గుంటలు ఉంటాయి. 40 గుంటలకు 26 గుంటలు, 13 ప్లాట్లే చేసేవాళ్ళు. 26 గుంటలు పోతే కూడా 14 గుంటలు రోడ్లు, 30 ఫీట్లు మినిమం 30 ఫీట్ల రోడ్లు వేసేవాళ్ళం. తర్వాత ఆ ఇల్లు స్థలం ఉంది కనుక ఇల్లు కూలిపోయినా సరే మళ్ళీ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దళితులు కానీ, పేదలు కానీ, బీసీలు కానీ, మిగతా ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ మళ్ళీ వాళ్ళు కట్టుకోవడానికి వీలైంది కూలి ఇవ్వడం. అదే పథకం ప్రకారం కేసీఆర్ గారు ఏమన్నారంటే డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇప్పుడు 150 గజాలు చేశారు. 120, కొన్ని చోట్ల 150, 250 గజాలు అందరికి లేవు. కొన్ని చోట్ల 250 ఇచ్చారు. వీటి ఏమన్నానంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది. దానికి నిజంగా 5.5 లక్షలతో నేను కాంట్రాక్టర్లతో ఇంటర్వ్యూ చేస్తే కాంట్రాక్టర్లు సార్ ఇలా మిగులుడు కాదు కదా, తగ్గుద్దా సార్, ఏం చేయాలి, మరి కేసీఆర్ గారు ఒత్తిడి చేస్తే కొంత పెడుతున్నాం మనం. కొన్ని చోట్ల జరిగిన మాత్రం వాస్తవం, ఎన్బార్ పలుకుబడిని ఉపయోగించి ఎక్కడైతే ఎమ్మెల్యేలు యాక్టివ్ లేరో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు యాక్టివ్ లేరు, అక్కడ కొంత వెనుకబడ్డ మాట వాస్తవంగా. కానీ ఏమైంది, భూమితో సహా ఇల్లు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ ఇల్లు ఉన్నా లేకున్నా రేపు కూలిపోయినా సరే మళ్ళీ దానిలో ఇప్పటికే ఇందిరామైన అప్పుడు మొదట్లో ఇచ్చిన అయితే 2 గుంటలు కనుక 242 గజాలు కనుక దానిలో కొంత అమ్ముకున్నా ఇల్లు కట్టుకోగలిగింది. 2 అన్నదమ్ములు పంచుకుంటే చెరో ఇల్లు కట్టుకోగలిగింది. 120 గజాలు గుంటకోగలరు. ఇంకా అట్లా భూమి ఇవ్వడం కరెక్ట్. ఇక మీరు సతీష్ గారు ఎంత చేశారు విమర్శ ఏంటంటే హైదరాబాద్ నగరాలకు కొన్ని మా జిల్లా కేంద్రాలలో అది
ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అపార్ట్మెంట్లు కట్టారు. అవసరమే అంటారు. ఎందుకంటే అక్కడ స్థలం సమస్య వస్తుంది. ఎట్లానా అపార్ట్మెంట్లు కట్టినా లిఫ్టులు నిజంగా ఇప్పుడు మనకు బల్కంపేట పోదాం. ఇప్పుడు నేను పార్టీ సంబంధం లేదు కదా, మనం పోదాం. బల్కంపేట ఉన్నాయా లేవా ఇల్లు అంటే ఇవి ఏమైంది ఇప్పుడు పిండి కొద్ది రొట్టె లేవు, పైసలు లేవు, ఉన్న దానిలో కట్టాలి. కనుక 10 ఏళ్లలో ఆర్భాటం చేసినంత అన్ని కట్టలే ఇల్లు. నాణ్యత లోపించినట్టు కూడా కారణం అని చెప్తున్నాను. ఇప్పుడు కాంట్రాక్టర్ 5 లక్షలు ఇల్లు కట్టమంటే ఎట్లా కడతారు? ఎందుకంటే మనకు తెలంగాణలో సామెత ఉంది సతీ మన అవినాష్, మనకేంటంటే సకినాల కూన మాన ఒక ఆమె ఉండనట. ఆమె ఏం చేసిందో ఛాలెంజ్ చేసిందట. నేను చూడు కిలో నూనెల 4 కిలోల పిండి సకినాలు చేస్తా అన్నదట. అందరూ ఎట్లయితే ఎవరికైతే అప్పుడు ఏం చేసిందంటే అంటే అమ్మ నువ్వే చేసి అనేది ఇజ్జత్కి ఏం చేసిందంటే ఆ 4 కిలోల పిండి అంటే 4 కిలో నూనె పడుతుంది, ఆ కిలో నూనె చేసి ఇచ్చిందట. ఆఖరికి దివాలా తీసింది. అట్లా ఏమైందంటే కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు 5 లక్షలు అవుతా కాదా అంచనా ఒకటి. రెండోది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇవాటికి 1,20,000 ఇస్తుండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు 1,40,000 ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును పెంచకుండా ఇప్పుడున్న దాంతో 5 కాదు 10 లక్షలని ఇల్లు కాదు. వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైతే అక్రమాలు జరుగుతుంది, 2 ఇళ్ళు ఒకటే పేరు మీద మంజూరు చేసుకుంటారు, 2 ఇళ్ళు కలిపి ఒక ఇల్లు కడతారు. కాంట్రాక్టర్ తెలుసు, కట్టించుకోవడం కట్టడం తెలుసు. ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద ఒక ఆరోపణలు అవసరం లేదు. ఇవాళ మళ్ళీ హౌసింగ్ బోర్డు పని చెప్పాలి. గ్రామీణ గృహ నిర్మాణ శాఖ వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ భూసేకరణ చేయాలి. భూసేకరణ ఎట్లా చేయాలి? గ్రామాలలో దొరికితే గ్రామాలలో చేయాలి. గ్రామాలలో దొరుకుతాయి. ఇప్పుడు ఒకే దగ్గర 20 ఎకరాలు 30 ఎకరాలు సేకరించి అందులో ప్లాంటింగ్ చేసి గుంట ఇస్తే ఇవాళ వాళ్ళ ఇల్లు అయినా కూడా వాళ్ళకి శాశ్వతంగా భూమి ఉంటది. అది చేయడానికి అవసరం అంటున్నాడు. దానికి 5 లక్షలు సరిపో 10 లక్షల రూపాయలు మినిమం కావాలంటున్నాడు ఇల్లు నిర్మాణానికి కూడా. ఆ పని వీళ్ళిద్దరు చేయకుండా ఒకటి మీలాంటి వారికి ఇల్లు రావాలంటే ఈ పథకంలో ఇప్పుడు పారదర్శకత లేదు. కార్యకర్తలు ఇచ్చుకుంటున్నారు. అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సామాన్యుడికి న్యాయం జరుగుతలేదు ఇప్పటికి కూడా. ఈ లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా జరగాలి. గ్రామ సభల్లో ఇల్లు లేని వాడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి పరిశీలన క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎమ్మెల్యేలు ఎంపీల ఎవరి తీసుకోవద్దు. అప్పుడు సరైన న్యాయం జరుగుతుంది. కానీ అప్పుడు వచ్చినాయనుకోండి ఊరికి ఒక 50 ఇళ్ళే సరిపోతాయి. ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 3,500 ఇల్లు ఒక నియోజకవర్గానికి. ఇప్పుడు మంజూరైంది మన ఇందిరా పథకం కింద వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మంజూరైంది 70,120 ఇల్లు మంజూరు చేసింది. అంటే 119 నియోజకవర్గాలు కదా. 19 విడిచిపెడదాం, హైదరాబాద్ నగరం విడిచిపెడదాం, 19 విడిచిపెడదాం 10. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో గ్రామం లేదు కదా. విడిచిపెడితే 100 నియోజకవర్గం అంటే 3,50,000 మంజూరు చేయాలి. అంటే 350 ఇంటూ 100 కదా, 3,50,000 ఎక్కడ కాలేదు. ఈ మంజూరైన 79,000లో పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూడా వాళ్ళు అన్నట్టు నేను విమర్శ అనుకోకండి, నేను వాస్తవం చెప్తున్నాను. ఏమైందంటే ఇవాళ 2019 ఇల్లు 39 19 4 లెక్క ఉంది. ఏదైనా సరే లక్ష రూపాయల చొప్పున ఇస్తా అన్నారు. బీస్మిట్లు వేసింది. ఇప్పుడు ఇళ్ళకి పండుగ కాలే ఇంకా ఇల్లు కట్టాలంటే ఇంకో సంవత్సరం అవుతుంది. కనుక నేను ఇప్పటికి చెప్తున్నా ప్రభుత్వమే బాధ్యత వహించి పూర్తిగా ఇల్లు కట్టించినా కరెక్ట్. డబుల్ బెడ్రూమ్ పథకం కేసీఆర్ చేసినా మళ్ళీ ఎలా చేసినా అది కరెక్ట్ అంటున్నాను. అది చెయ్యాలని కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా. కానీ డబ్బులు లేవు, డబ్బులు కావాలి కన్నా ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చేయాలంటే దీనికి అప్పు చేసి అయినా ఇది కట్టేయడం. ఇప్పుడు ఇల్లు శాశ్వత పెట్టుబడి. ఏమైందంటే కొన్ని పథకాలకు అవసరం లేదు సార్. కొన్ని ఇప్పుడు మీరు ఉచితంగా ఇచ్చే చాలా పథకాలు తీసేయండి, ఎవడొద్దారు. కానీ ఇల్లు కట్టిస్తే శాశ్వతంగా ఇల్లు లేని పెట్టినా ఎవడని అంటాడు. ఇంటికి అప్పించిన వాడు కూడా యాద్ చేస్తాం మనం. అదే మా బాబు ఇంటి కట్టినప్పుడు 3,000 రూపాయలు ఒక ఆయన అప్పించుడు, ఇప్పటికి యాద్ చేస్తాం. 3,000 రూపాయలు అంటే అన్నాడు 10,000 రూపాయలు మొత్తం ఇల్లు అయింది. మా పెంకుటిల్లు అయింది 50-40 ఏళ్ళ కింద. 3,000 ఇచ్చిన యాద్ చేస్తున్నాడు. ప్రభుత్వం కట్టించే ఇప్పటికి యాద్ చేస్తారు. నిలువ నీడ కనిపించిన వాడిని ఎవరైనా యాద్ చేస్తారు. పథకంలో చాలా లోపాలు, పెద్ద లోపం ఏంటంటే డబ్బులు సరిపోవు. రెండోది ఆ లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా రాజకీయంగా నడుస్తున్నది. ఈ రెండు తీసేస్తే మీలాంటి వారికి ఇల్లు వస్తుంది. రైట్, సతీష్ గారు మాట్లాడదాం. సతీష్ గారు, ఇందాక మీరు మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. రామూర్తి గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట. అంటే అఫ్కోర్స్ ఇట్స్ గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి మాటే కాదు, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వము అంటే కేవలం బీఆర్ఎస్ అనో కాంగ్రెస్ అనో టీడీపీ అనో కాదు, ప్రభుత్వం బీజేపీతో సహా ప్రభుత్వం ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరికి ఈ టైంకి ఇల్లు అయిపోయి ఉండాలి. ఈ దేశంలో ఇల్లు లేని వ్యక్తి ఉండేవాడు కాదు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటాయి అనేటువంటిది స్ట్రైట్ క్వశ్చన్. దీనికి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే ఎక్కువ కాలం ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెసే కాబట్టి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నేను మధ్యలో డిస్టర్బ్ అయింది కనుక నేను మిత్రుడు రామ్మోహన్ రావు గారు పెద్ద మనిషి మాట్లాడినట్టుగా మా రామూర్తి మాట్లాడినట్టుగా మీరు డిస్టర్బ్ చేయకుండా నేను క్లియర్ గా చెప్తున్నానండి. రైట్, నాకు సమయం కూడా ఇవ్వాలి. తప్పకుండా. ఇప్పుడు నిజానికి ఈ దేశంలో పేదవాడికి ఇల్లు కట్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం.
నెంబర్ 1 ఒప్పుకుంటారా ఒప్పుకోరు. 100% అది మొదలు పెట్టింది రామూర్తి కూడా ఆ ఇందిరామ ఇంట్లోనే పుట్టిండు. రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. రామూర్తి కూడా ఇందిరామ ఇంట్లోనే పుట్టిండు. ఇంకోటి సతీష్ మాదిగ కూడా ఇందిరామ ఇంట్లోనే పుట్టిండు. ఏంటండి మా ఈ దేశంలో ఇల్లు అంటూ కట్టించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. నెంబర్ 2, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అని ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందో దాన్ని మేము కాదనలేము. కానీ అవి సింగిల్ గా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఒక ఓన్లీ ఎర్రవల్లిగా కట్టాము. ఎర్రవల్లి గ్రామంలో ఆయన దత్తత తీసుకొని ఆయన ఉన్న దగ్గర అక్కడ రోడ్లు వేసుకుంటూ ఆ ఊర్లలో ఉన్న ఇళ్లను మొత్తం తొలగించేసి పెద్ద రోడ్లు వేసుకుంటూ అక్కడ ఒక మోడల్ విలేజ్ గా డబుల్ బెడ్రూమ్స్ కట్టారట. ఆ తర్వాత నర్సంపేటలో ఆయన దత్తత తీసుకుని ఆ గ్రామంలో లేదు. ఇవి డబుల్ బెడ్రూమ్లు ఏ ఊర్లో కూడా కట్టలేదు. డబుల్ బెడ్రూమ్లు ఎవరు కూడా ఇవ్వలేదు. కట్టారు ఒక్కొక్క నియోజకవర్గంలో 150, 200. పట్టణ ప్రాంతాల్లో వేరే దూరంగా అంటే టౌన్ కు దూరంగా చాలా ఇల్లు 500, 600, 1000 అట్లా కట్టిండ్రు. మేము కాదంటలేము. అవన్నీ కూడా అపార్ట్మెంట్ రూపంలో కట్టారు. అయితే అవన్నీ కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. కొన్ని ఇచ్చారు. గతంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సికింద్రాబాద్ లో ఏమన్నా అనుకుంటాయి ఆడ ఇల్లు కట్టిస్తే దానికి రంగులు వేసి పడేసి ఆ ఇళ్లలో తీసుకుపోయి అందులో పెట్టిండ్రు. ఇదంతా కూడా మేము కాదంటలేము. కానీ ఇప్పటికి డబుల్ బెడ్రూమ్ అనే అంశం విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు కట్టింది అపార్ట్మెంట్స్ కట్టారు. అవి అందులో ఎవరెవరు చూసారో అవి కొన్ని గ్రామాల్లో మనం చూసిన వీడియోలలో కూడా గాలి వస్తే కొట్టుకొని పోయి కింద పడ్డాయి. ఇంకా ఖమ్మం జిల్లా ప్రాంతంలో అయితే తొవ్వుతే పైన ఇసుకను బయటికి వెళ్ళింది. వాళ్ళ మీద కేసులు కట్టిండ్రు. వాటి జోలు నేను పోవట్లే. మేము నీతిగా నిజాయితీగా ఇందిరమ్మ ఇల్లు ప్రజలే కట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్ గా మేము చెప్పినాము. అవి పనులు కూడా మొదలుపెట్టినాం. నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇప్పుడు మొదటి విడత నడుస్తున్నది. ఇది మాది 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మంజూరు అవుతుంటాయి. అందరికి ఊళ్ళో ఉన్న ఒకటేసారి రావు. ఒక దఫాల వారిగా వస్తాయి. గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు అంటూ ఎవరు కూడా లేరు. కానీ గతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కుటుంబాలు ఎక్కువైనాయి కనుక వాళ్ళ పిల్లలకు కూడా ఇల్లు ఇవ్వాలి కనుక వాళ్లకు మనం ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఆ ఇండ్ల ముందు పెద్ద వాకిళ్ళు ఉన్నాయి, పక్కన పుల్లేసుకోవడానికి ప్లేస్ ఉన్నాయి, పక్కన మేకలను వాటిని కట్టుకోవడానికి చిన్న దొడ్డి లాంటివి కట్టుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీ ఇల్లు ఎంత ఉంది, నీ ఆకిలి ఎంత ఉంది, నీ పక్కన ఖాళీ జాగా ఎంత ఉంది అని చెప్పేసి ఇది గవర్నమెంట్ జాగా, ఇది ఎల్ఆర్ఎస్ కట్టాలి దీనికి అని చెప్పేసి కూడా డబ్బులు వసూలు చేసిన మహానుభావులు చెప్తా. ఇప్పుడు మేమేమంటున్నామంటే మీకున్న ఇల్లు ఉన్నాక అమ్మ నాన్న అందులో ఉంటారు. ఆ తర్వాత పక్కన ఖాళీ జాగా ఉంటే నీకు ఖాళీ జాగాలో మీరు ఇల్లు కట్టుకోండి. పునాది తీసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తాము. ఆ తర్వాత లెంటర్కి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తాము. ఆ తర్వాత చెత్తేస్తున్నప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తాం. కంప్లీట్ అయినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తాం. మొత్తం 5 లక్షల రూపాయలు బెనిఫిషరీకే ఆయన ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ సతీష్ గారు బెనిఫిషరీ తన సొంతంగా కట్టుకుని ఎవరు కాంట్రాక్టర్ ఇస్తాడు, కల్తీ చేస్తాడు. రైట్, అండర్స్టాండ్. సతీష్ గారు ఒక మాట, సిమెంట్ కల్తీ చేస్తాడు. కనుక బెనిఫిషరీ దగ్గర ఉండి నీ ఇల్లు నువ్వు కట్టుకో స్వామి అని చెప్పేసి గతంలో ఇళ్ళకి ఏ విధంగా ఇచ్చినామో 25,000 ఇందిరమ్మ ఇళ్ళ పెడుతున్న అయ్యవై కింద ఇల్లు ఎప్పుడు తీసుకుంటామో అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యవై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు లేకుండా చేసి పడేసిండ్రు. కనుక మేము ఫ్రీగా 5 లక్షల రూపాయలు ఇల్లు పారదర్శకంగా గుర్తుపెట్టుకోండి. ఆ టీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీయా, లేకపోతే ఇంకో పార్టీ అని మేము చూడట్లే. ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి ఖచ్చితంగా. అందరిని అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేస్తారు, గ్రామంలో కమిటీలు సెలెక్ట్ చేస్తాయి. మంది కాదు కదా సెలెక్ట్ చేసేది. ఇంకోటి ముఖ్యమంత్రి గారు నిన్న ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇల్లు ఉన్నోడికి ఎవడైనా కానీ ఇల్లు సిఫారసు చేసినా ఇల్లు ఉన్నారన్నా వాళ్ళతో మరి తిరిగి డబ్బులు కట్టించుకుంటాం మేము అని చెప్పిండు. అతను క్యాన్సల్ చేస్తాం, సేమ్ టైం తిరిగి డబ్బులు కట్టించుకుంటామని చెప్పి. అంటే ఇంత పారదర్శకంగా ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయదు. కనుక ఇండ్లు అంటూ నిర్మాణం పేదలకు తీసేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరు కూడా దయచేసి ఆ ఇళ్లలో పడుకొని లేచిన వాళ్ళమే, ఆ ఇళ్లలో పుట్టిన వాళ్ళమే, ఆ ఇళ్లలో ఉండి చదువుకున్న వాళ్ళమే. కనుక దీని సరే పార్టీలు ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ నిజాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. కనుక మాకు పేద వర్గాలకు
తిండి పెట్టడానికి తిండి కోసం భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. మాకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించింది, ఉద్యోగాలు కల్పించింది. పెద్దపీట దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, పేద వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి గుండెదే చేసుకొని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఇల్లు ఏవైతే ఉన్నాయో నిక్కచ్చిగా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామో. మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, నాకు చెట్టు ముంచగట్ట భూమి కూడా లేదు, నేనే కట్టుకోలేదంటే భూమి గురించి నీకు ఇల్లు కట్టిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు భూమి కొంటుంది. పల్లెటూళ్ళలో భూములు కొంటాం, ప్రభుత్వ భూములు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూములు కొంటాం. కొని నిజంగా ఇల్లు భూమి జాగలేని వాళ్ళకు. సార్ సతీష్ గారు ఒక మాట సతీష్ గారు మన్నించాలి ఒక్క మాట. ఇదే అంటే ఇందాక రామ్మోహన్ గారు చెప్పినా, రామ్మూర్తి గారు చెప్పినా, నేను చెప్తా ఉన్నా కానీ విషయం ఏంటంటే చిన్నగా నాలుగు రూముల ఇల్లు వేసుకోవాలని, ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్, ఒక కిచెన్ వేసుకోవాలనుకున్న 5-6 లక్షల రూపాయలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి రేట్లకి 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే కంప్లీట్ కాదు. మీరు ఇందాక అన్నట్టుగా ప్రభుత్వమే స్థలం కొంటదా లేదంటే ప్రభుత్వ స్థలాన్నే వినియోగించుకుంటుందా? అలా వినియోగించుకొని కేసీఆర్ కట్టినట్టే అపార్ట్మెంట్ల లెక్కన ప్రభుత్వమే డైరెక్ట్గా సరైనటువంటి విధంలో డబ్బులు చెల్లించి సరైన టైంకి కాంట్రాక్టర్లకి ఇల్లు కట్టి ఇస్తే ఆ లెక్క వేరుంటుంది. సరే, తనకు నచ్చినట్టుగా తాను కట్టుకోవాలనుకున్నా ఈ 5 లక్షల రూపాయలు సరిపోవు కదా అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు రామ్మోహన్ గారు ఆ ఫార్ములా ఫెయిల్ అయింది. కాంట్రాక్టర్లు దొబ్బుగా తింటారండి, వాళ్ళు సక్రమంగా లేక కూలిపోతున్నాయి కనుక ఎవడైతే బెనిఫిషియరీ ఉంటాడో ఆ ఇల్లును మంచి కట్టుకుంటాడు. ఈ 5 లక్షల తోడుగా కొన్ని డబ్బులు వేసుకుంటాడు, అతను కొన్ని డబ్బులు వేసుకుంటే తను సొంతంగా తను ఉన్న ఇల్లు కనుక గట్టి కట్టుకుంటాడు, మంచి కట్టుకుంటాడు. అదే కాంట్రాక్టర్ వరకు తూతూ మంత్రంగా సిమెంట్ ఒక సంచి వేస్తాడు, ఇసుక 2 సంచులు వేస్తాడు, అంత ఆగమాగా మట్టి చేస్తారు, ఆ ఇల్లు కూలిపోతాయి సార్. కనుక బెనిఫిషరీకి ఇవ్వడమే న్యాయము. బెనిఫిషరీకే డబ్బులు పోతే, బెనిఫిషరీ అకౌంట్ డబ్బులు పడితే బెనిఫిషరీ దాన్ని కట్టుకుంటాడు. అది ఖచ్చితంగా మహిళల పేరుతోనే, మేము ఇంటి యజమానురాలుగా మహిళల పేరుతోనే పెడుతున్నాం. ఇంకోటి సొంతంగా జాగలేని వాళ్ళకు ఖచ్చితంగా భూమి కొంటాం, కొని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతం నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ పేదవాళ్ళు నివసిస్తున్న గృహాలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినవే. ఆ ఇళ్లనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో పెరిగిన పిల్లలు మన పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళకు ఇంటి కట్టిస్తున్నాము. కనుక కాంట్రాక్టర్స్ చూడకుండా నష్టం జరుగుతుంది, వాళ్ళ అవినీతికి పాల్పడతారు, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో బెనిఫిషరీ డైరెక్ట్ గా ఇస్తున్నాం. నేను కాదట్లేదు, మీద మన స్లాబ్ తవ్వితే ఇసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమంటలేని ఈ 5 లక్షల రూపాయలు. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఒప్పుకుంటాను. నేనేమంటే కాంట్రాక్టర్స్ ఆనందం ఉండదండి. నేను కూడా అంటలేను సతీష్, సతీష్ గారు నేను కూడా అంటలేను. ఇవాళ 2 రకాల మీరు అన్నట్టుగా పట్టణ కేంద్రంలో మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్స్ కట్టారు సార్. పట్టణ కేంద్రాల్లో జరుగుతాయి, కానీ పల్లెటూళ్ళలో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఊర్లో ఇల్లు కట్టారా? రైట్, ఆ ప్రశ్నకి సమాధానం రామ్మోహన్ గారు. నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా, నేను చెప్తున్నాను కదా, సమస్య లేదు. కట్టినది సరిగ్గా లేవు. నేను చెప్తున్నాను సగం కట్టిన ఇచ్చిపెట్టి కాంట్రాక్ట్ ఇచ్చిపెట్టిపోయిండు. పట్టణాలలో డబుల్ బెడ్రూమ్ కట్టింది కానీ గ్రామాలల్లో మొత్తము సింగిలే ఎవరి వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎర్రవల్లి మీరు ఎర్రవల్లి ఎప్పుడో చూసిండ్రు. ఎర్రవల్లి నాకు 10 కిలోమీటర్ సమస్య కాదు. చాలా మనకు ఈ భువనగిరి దగ్గర అది ఊసల మరియా ఊడల మరియో విలేజ్ వాసాల మరి నేను చెప్తాను. మొత్తం వినండి కదా, మీ సర్పంచులకు నేను 2001 నుంచి ట్రైనింగ్లు ఇస్తున్నాను కనుక నా ఊళ్ళకి ఎందుకు పోతే చెప్తున్నాను. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నేను ట్రైనింగ్ ఇచ్చాను, ఏపీ తెలంగాణలో కూడా
అప్పుడు పోతే కనుక ఆ ఊళ్ళలో చూసినా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఒకటో రెండో ఉదాహరణ తీసుకోకండి, చాలా ఊళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు, కానీ సరిపోలేదు. ఏమన్నాను మూర్తి, ఏదన్నా ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా పేదోడికి? సతీష్ గారు ఆయన చెప్పనియట్లేదు, మీరు ఆయన చెప్పేదాన్నే మీరు ఆపేస్తున్నారు. సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు మీ క్యాబినెట్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడగండి, మీ క్యాబినెట్ లో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అడగండి, మీ క్యాబినెట్ లో ఉన్న చూపల్లి కృష్ణారావు అడగండి, నిన్ను కట్టారా లేదా? ప్రతి ఊళ్ళో ఇల్లు కట్టారండి. సార్ సార్ సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు రామూర్తి గారు సతీష్ గారు సతీష్ గారు నేను బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సతీష్ గారు సతీష్ గారు ప్రతి ఒక్కరికి కట్టియలేకపోవచ్చు, కానీ ప్రతి ఊర్లో కట్టించాము. 100, 200, 300, 500 కట్టినవి ఉన్నాయి. సతీష్ గారు రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ఏ ఊర్లో అపార్ట్మెంట్ కట్టిందో చూపెట్టండి, 360 ఛానల్ తీసుకొని రేపే పోదాం. అదే నేను అంటున్నా కదా, మీరు 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 మీకు మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూములు కట్టి ఇచ్చారో అడగండి, ఆయననే అడగండి. కొన్ని వాస్తవాలు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ఒక నిమిషం సతీష్ గారు టైం అయిపోయింది. సతీష్ గారు ఇప్పుడు మా అచ్చంపేట నియోజకవర్గం ఉంది, మా అచ్చంపేట నియోజకవర్గంలో అచ్చంపేటలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. నాగర్ కర్నూలు పోదాం, నాగర్ కర్నూలులోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. ఇంకో మండలానికి మండలంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అపార్ట్మెంట్ కట్టారు. ఊర్లలో ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. రైట్ అన్ఫార్చునేట్లీ రామూర్తి గారు ఒక నిమిషం రామూర్తి గారు సతీష్ గారు ఒక నిమిషం రైట్ 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 ఈ పూట సతీష్ గారు